If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. రెండు నిమిషాలన్నా గానీ అప్పుడే చల్లబడ్డావా? 2 నిమిషాలన్నా గానీ అప్పుడే చల్లబడ్డావా? నాకు కర్మ కాకపోతే ఏంది? మా వాళ్ళు నీకిచ్చి నన్ను పెళ్లి చేసి పెద్ద తప్పు చేసిర్రు. నేను ఇప్పుడు వయసు మీద ఉన్నానే, నన్నేం చేయమంటావు? అబ్బో పిల్లగాడు, వయసు మీద ఉంటే ఆగనే ఆగకపోవచ్చు. నాకు ఇష్టం లేకున్నా నీ దగ్గర ఆస్తుందని మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేసిన గొంతు కోసిర్రు. అయితేనే పండుకోయే, నాకు నిద్ర వస్తుంది. ఏమదురుతాను? ఒంట్లో కరెంట్ లేనిది మంచం నిండా మనిషి ఉంటే ఏం లాభం? ఒంట్లో కరెంట్ లేనిది మంచం నిండా మనిషి ఉంటే ఏం లాభం? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ముడుచుకొని పండుకో. అమ్మ డాల్ అయింది, ఈ మనిషి ఇంకా లేవలేదేంది? పోయి లేపుతా. ఓ మనిషి, రాత్రంతా నిద్ర లేకుండా ఏదో పెద్ద గడిగారం చేసినట్టు ఏం పండుడది? పండగడు మాజాలు లేవు. ఆగరా, కొంచెం కుదేనకలేస్తా. ఏం ఉడతాను? ఎద్దోని మొద్దల పండగడికి మాజాలు కానీ పోయి పాలబడి లేపో. నీ కాలు పెడతాను, మెడగ పెడతాను, మెడగ పెడితే కాలు పెడతాను. బాగా పని చేస్తారని కాలు పెడతారు, ఎలకెడతారు. నీతో పెట్టని కూడా ఏమో. ఇగో చాయ్. ఏందే చాయ్ అంతా సప్పా ఉన్నది, ఇంట్లో షుగర్ వేయలేదా? నీకు ఒళ్ళంతా షుగర్ అయినాయి, మళ్ళీ షుగర్ ఎందుకు? నీకు ఒళ్ళంతా షుగర్ అయినాయి, మళ్ళీ షుగర్ ఎందుకు? చక్కగా తాగు. రానున్నది రాకమానది, కానున్నది కాకమానది. కొంచెం చక్కెర తెపో, ఎట్లయితే అట్లా వేసుకొని తాగుతాపో. కుక్కని ముద్దు ఎత్తే మూతంతా నాకిందట, కుక్కని ముద్దు ఎత్తే మూతంతా నాకిందట. ఏదో పాప మన ఛాయ పోతే చక్కెర వేపో అద్దేపో అంటాడు. మూసుకొని తాగు. నోరు మూసుకొని చాయ్ ఎట్లా తాగుతారే? నేను అన్నది నోరు మూసుకోమని అనలే. అంటే సరే, తాగిన కాడికి మాజాలు కానీ ఇది. దా బిడ్డదా, నన్ను రోజు లొట్టి మీద కాకి లెక్క పొద్దుగా ఎత్తి తిడతాను కదా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి రావాలి, ఈ ఊర మీద కాలేజీ దారి పడాలి, నేను నడిమిరి కానీ అప్పుడు నేను చూడాలి నీ సంగతి. ఊరా ఎవరు? పొలగాని ఒంట్లో ఎంత వేడుందో. ఏం రాడు, అంత మంచిదేనా? ఇప్పుడు వస్తున్నావా? మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తాను. ఈ ముసలోనికి ఇంత మంచి పెళ్ళి అవసరం? అల్లుడు బ్యాగ్ ఇటీ, కాలు చేతులు అడకచ్చుకోపో, అన్నం పెడతా తిందు. సరే అత్త. అబ్బా పిల్లగాడు ఎంత మంచిగా ఉన్నాడు, లడ్డుకి లడ్డుకే ఉన్నాడు. చూస్తేనే కొరక తిన బుద్ధి అవుతుంది. కూర మంచిగా ఉంది అత్తమ్మ. ఏ నేను మంచిలేనా? నువ్వు కూడా మంచిగా ఉండాలి. నిజం అల్లుడు? కాదు కాదర్థం. పిల్లగా నిన్ను ఉట్టినన్న కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి.
అల్లుడు అక్కి నచ్చినావా ఏమన్నా పని మీద వచ్చినావురా? కరీంనగర్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది మా, అందుకే ఇక్కడ నుండి చదువుకుందామని వచ్చిన. సరే అల్లుడు మంచిగా చదువుకో, అట్లా బయటికి వేస్తా. సరే. నీకు ఆ చదువు కాదురా, నా చదువు నేర్పిస్తా. అల్లుడు చాయ్ పెట్టిమంటావా? అద్దులే అత్తమ్మ, ఇప్పుడు నిన్ను సొంతం చేసుకోవడం ఎట్లనో నాకు బాగా తెలుసు, చెప్తా ఉంది సంగతి. అయ్యో బొద్దింక ఏందత్తమ్మా? అయినా చిన్న బొద్దిగా భయపడతావు అత్తమ్మ నువ్వు? నాకు బొద్దింకలు అంటే చిన్నప్పటి నుంచి భయం అల్లుడు. సరే పో అత్తమ్మ. మౌనిక నాకు చాతనైతలేదే, నేను పండుకుంటా, నువ్వు పండుకో. నీకు శాతనైనా నువ్వు ఒడిచెడదేముంది, పండుకో. లేవనేను అత్తకు అంగలేని కూడాలన్నట్టు ఉంది నా పరిస్థితి. లేవనేను అత్తకు అంగలేని కూడాలన్నట్టు ఉంది నా పరిస్థితి. నీలో అంత వేడుందా? రోషం లేని మూతికి మిస్సాలు ఎందుకన్నట్టు మంచిగా వయసులో ఉన్నోని పెళ్లి చేసుకుంటే నా బతుకు ఇట్లుండునా? ఇదంతా కలనా? ఈ కళనే నిజమైతే ఎంత మంచిగా ఉండను. ఈ కళనే నిజం చేసుకుంటా. ఫోన్ చూస్తే ఏమవుతుందిరా, నన్ను చూడరా మొగుడా. తెలుసు ఇది ఉత్తవాని, ఆడ తలుసుకుంటే ఎంతటి మొగుడైనా పడాల్సిందే. అబ్బా ఆ నడుము చూడు ఎంత అందంగా ఉందో, చూస్తుంటేనే మూడొస్తాను. అమ్మా ఏమైందమ్మా? నడవత్తలేదు, కాలు బాగా నొప్పిగా ఉంది. సరే నేను జెండు బాంబు పెడితే ఎక్కడుంది? అక్కడ ఉంది. మొగోనువేనారా? ఏమైందమ్మా ఎందుకట్లా మాట్లాడుతున్నా? మరి లేకపోతే ఏంద్రా, ఇంత మంచి అందాన్ని ముట్టుకున్నా చూసినా నీకే మూడు వస్తలేదా? నీకే ఫీలింగ్స్ వస్తలేవా? వస్తున్నాయి అత్తమ్మా,
అని తప్పని ఆలోచిస్తున్నాను. తప్ప గింత మంచి అందాన్ని పెళ్లి చేసుకొని మీ మామనే తప్పు చేసిండు. నువ్వు చూస్తే దాన్ని తప్పెందుకంటారా? రారా. మౌనిక, మౌనిక, ఏం లేదు. ఇక నర్సిగాడు ఊళ్ళో పైసలు ఇవ్వాలి, పోయి తీసుకొస్తా. సరే పోయిరా పో. వదలరా, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఇప్పుడు ఎవరున్నారా? మామ కూడా బయటికి వెళ్ళి ఆడదాని సుఖం చూసినోడు మళ్ళీ మళ్ళీ కావాలంటాడు. ఆడదాని సుఖం చూసినోడు మళ్ళీ మళ్ళీ కావాలంటాడు. సరేరా, నీ ఇష్టం. పా లోపలికి. మళ్ళా రౌండ్ వేసుకుందాం పా. అరే, ఈ అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడతానో నీ తెలుసారా? నేను చెప్తా విను. అమ్మ నాన్న మాకు ఇష్టం ఉందా లేదా అని అడగకుండానే పెళ్లి చేస్తారు. మామకు నన్నిచ్చేటట్టు వాళ్ళ ఆస్తిని చూసి నాకన్నా 10 సంవత్సరాలు పెద్దలు ఉన్నా కానీ ఇచ్చి పెళ్లి చేస్తారు. కనీసం బిడ్డానికి ఇష్టం ఉందా లేదా అని కూడా అడుగుతలేరురా. సెక్స్ పరంగా భార్య భర్తల లోపాలు దాచిపెట్టి డాక్టర్ని సంప్రదించకుండా వాళ్ళ సమస్యలు చెప్పకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా. ప్రేమించిన వాళ్ళం కాక వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా. పచ్చని సంసారాలన్నీ నాశనం అవుతున్నాయిరా. ఆఖరికి అత్తే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారా. నా దగ్గర డబ్బున్న అహంకారంతో నాకన్నా చిన్న అమ్మాయిని చేసుకొని తప్పు చేసిన ఆమె నేను అర్థం చేసుకోలేదు. నాసోటి తప్పు ఎవరు చేయకండి. అక్రమ సంబంధాలు అరికట్టండి దయచేసి.